ఈ రోజు అయితే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే అరటికాయ ఫ్రై రెసిపీ అయితే చెప్తున్నానండి. ముందుగా ఒక ప్యాన్ లో ఆయిల్ తీసుకోండి. అందులోనే మనము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతుండగానే అందులో పసుపు, ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఉంచాలండి. ముందుగానే తీసేస్తే కర్రీ అస్సలు బాగోదు. ఆ తర్వాత అరటికాయ ముక్కలు వేసేసుకోవాలి. అరటికాయ ముక్కలు ముందుగానే వాటర్ లో కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి నల్లగా మారకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత అవన్నీ కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి కాసేపు. ఈ పౌడర్ చూపిస్తున్నాను చూసారు కదా, ఇది వచ్చేసి మనకి కొబ్బరి అండ్ అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసిన పౌడర్ అనమాట. ఇది మనకి 5 నుంచి 6 స్పూన్ల వరకు పడుతుంది. ఫ్రై ఇంకా అయిపోతుంది, దించేస్తామనగా ఒక 2 మినిట్స్ ముందు అలా వేసేసుకొని ఫ్రైతో పాటు మనం ఈ పౌడర్ని కాసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది అంతే. ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని దించేసుకోవచ్చండి. కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ అలాగే నేను వాడుతున్న ప్యాన్ వచ్చేసి ఇండస్ వ్యాలీ ప్యాన్ అండి. చాలా బాగుంటుంది ఇది. కమెంట్ సెక్షన్లో డిస్కౌంట్ కోడ్ ఇస్తాను, యూస్